బ్రో? బ్రో మంచిగానే ఉంది. సెకండ్ హాఫ్ సుకుమార్ మార్క్ కనిపించలేదు బ్రో. సెకండ్ హాఫ్ డల్ ఉందా? సినిమా హైలైట్ ఉంది, ఎలివేషన్ సూపర్ ఉన్నాయి. కాకపోతే సుకుమార్ మార్క్ అనేది సినిమాలో కనిపించలేదు. క్లైమాక్స్ ఎలా ఉంది? బీజిఎంస్ క్లైమాక్స్ ఓకే, బీజిఎం ఓకే, దేవిశ్రీ ప్రసాద్ ఓచ్చు 100% అన్నా. ఏందన్నా రొమాన్స్ అంటే ఏం లేదు, వైలెన్స్ చాలా ఉంది. మస్తు సినిమా అయితే ఎవరైనా చూడొచ్చు. శ్రీలీల గురించా? ఇక కత్తి మేమా టికెట్ ప్రైస్కే కొన్నాం. అదే బ్రో ఎంత? మాకు వచ్చేసే టికెట్స్ అన్ని 350 పెట్టి కొన్నాం మేము. అంటే రపరపా అంతా సినిమా అదిరిపోయింది బ్రో. అయితే పిచ్చెక్కిచ్చేసిండు. మేము అనుకున్న కంటే మెంటల్ సినిమా ఏం కాదు. సినిమా చూడరి, లాస్ట్ ఫైట్ చూడరి. లాస్ట్ ఫైట్ అయితే అబ్బా ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. గెటప్ అల్వా అమ్మారు, అది అమ్మవారి గెటప్ మస్తు చేసిండు. సూపర్ మెంటల్ ఉంది గెటప్ అయితే. ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి, చూస్తుంటే అలవాడుతుంది. శ్రీవల్లి అదే బుర్రా పాడు సాంగ్, ఫోటో సాంగ్ మస్తు ఉంది. శ్రీలీల కూడా మంచిగా ఉంది. ఏమో శ్రీవల్లి అబ్బా, శ్రీవల్లి అండ్ పుష్ప కెమిస్ట్రీ అయితే నెవర్ సీన్ బిఫోర్ మేడం. వాళ్ళు ఇద్దరు మధ్య పోర్ట్రేట్ చేసిన బాండింగ్ అయితే అసలు ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగ్ ఎలా ఉండబోతుంది, వైఫ్ కి హస్బెండ్ ఎలా 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 ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు. వైఫ్ చెప్పిన మాటకి, అంటే ఒక డైలాగ్ చెప్పే ట్రైలర్లోనే మీకు చెప్పింటారు, పెళ్ళం మాట వింటే మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాను అని చెప్పాడు మేడం ట్రైలర్లో. నిజంగానే ప్రపంచానికి చూపించాను మేడం. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అనేది హార్ట్ టచింగ్ కెమిస్ట్రీ, ఎమోషనల్ అనేది ట్రావెల్ చేసింది మేడం. అసలు నేను ఏ విధంగా ఊహించానంటే శాండల్వుడ్ ట్రాక్లోనే ఎండింగ్ వరకు నడుస్తుందని ఊహించాను, కానీ ఎమోషనల్ ట్రాకింగ్ అయితే పిండేశాడు మేడం. అసలు ఎమోషనల్ ట్రాకింగ్ ఒక ఎత్తైతే ఎండింగ్లో అల్లు అర్జున్ జస్ట్ 2 మినిట్స్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మేడం. అసలు థియేటర్లో ఉన్న ఆడియన్స్ మొత్తం కన్నీళ్ళు కారిపోయినాయి మేడం. అంటే కచ్చీపులు కారిపించేటట్లు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మేడం. నిజంగా చెప్తున్నాను అది నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ కాదు మేడం, ఇంటర్నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఆ ఒక్క ఎపిసోడ్ చాలు మేడం, ఐకానిక్ ఎపిసోడ్. అసలు దిమ్మ తిరిగిపోద్ది అంతే. డాన్స్ అయితే చెప్పని అవసరం లేదు మేడం. అసలు కిస్సిక్ సాంగ్ అయితే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఇవ్వలేదు మేడం. కిస్సిక్ సాంగ్ ఎప్పుడు ఎదురు చూసాం మేడం. ఆ కిస్సిక్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం. ఆ సాంగ్ అది మేడం మీరు కరెక్ట్గా అడిగారు. ఇంటర్వెల్ అప్పుడు వస్తుంది ఫహద్ ఫాజిల్ అండ్ పుష్ప మధ్య ఎపిసోడ్ వస్తుంది మేడం. సారీ సీన్ అయితే మేడం అసలు మ్యాడ్నెస్ మేడం. అంతే అది ఏ రేంజ్ లో ఉందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మేడం. ఆ ఎపిసోడ్ అనేది తరతరాలు చెప్పుకునేటట్టు వాళ్ళిద్దరు. చాలా చాలా బాగుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సింప్లీ బ్లాక్ బస్టర్ భయ్యా అంతే. చాలా బాగుంది. జాతర సీన్ అయితే ఊరా మాస్. లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ ఉంది. ఓకే, అంటే ఏం చూడాలంటారు మూవీలో? ఏం బాగుందంటారు? ఏ సీన్ బాగుంది? అంటే జాతర సీన్స్ 2 బాగున్నాయి. అంటే పుష్పరాజ్ శారీ కట్టుకున్న సీన్స్ అన్ని బాగున్నాయి. బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ ఉంది. ఇచ్చిన హైప్ అంతా లేదు, ఎక్స్పెక్ట్ చేసి అంతగా రాకండి.